జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకులు. ఇంధన కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపాడు. యానం గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అత్తిలి బాబురావు. కాకినాడ జిల్లా పరిధిలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత. మూతపడిన పెట్రోల్ బంకులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దొంగల బీభత్సం. ఏలేశ్వరం రోడ్లోని కృష్ణవేణి సెంటర్ వద్ద ఉన్న సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో భారీ చోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా కీలక అడుగు పడింది. విశాఖ జిల్లా తర్లువాడలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే మంగళవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ఐటీ రంగంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ తో పాటు పారిశ్రామిక దిగ్గజాలు రాకేష్ మిట్టల్, జీత్ అధాని, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోభాన పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. భారీ పెట్టుబడి, అధునాతన సాంకేతికత, గూగుల్ సంస్థ అదాని కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నం తర్లువాడలో గూగుల్ ఏఐ హబ్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. Plaque unveiling, ladies and gentlemen, please put your hands together for this historic moment. Ladies and gentlemen, Google Cloud India AI Hub at Tarluvada. Ms. Laura Williams, on his left, Vikas గట్టిగా చప్పట్లతోటి ఈ హిస్టారిక్ మూమెంట్ లో మనందరం కూడా భాగం కాబోతున్నాం. Ladies and gentlemen, this is Google Cloud India AI Hub groundbreaking ceremony here at Visakhapatnam, Tarluvada. A huge round of applause, ladies and gentlemen. Let's make sure our guests behind us are able to hear your applause. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 3 డిస్కంల సీఎండీలు పృథ్వీతేజ, శివశంకర్, పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్య, సాయి, ప్రవీణ్ చంద్రులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు. వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు సుమారు 275 నుండి 285 మిలియన్ యూనిట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ బ్రేక్ డౌన్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనపై వైఎస్ఆర్సీపీ నిప్పులు చెరిగింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్య ప్రజలు, రైతులు, వినియోగదారులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని పి గన్నవరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడమే కాకుండా సాగు పనుల్లో ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన చెందారు. కూటమి నాయకుల వైఫల్యం వల్లే నేడు రాష్ట్రంలో ఇంధన సంక్షోభం తలెత్తిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్దమయ్యారని శ్రీనివాస్ ప్రకటించారు. రైతుల, వినియోగదారుల కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. తక్షణమే ఇంధన కొరతను తీర్చి సామాన్యులకు ఉపశమనం కలిగించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వలన డీజిల్, పెట్రోల్ కొరతతో
ఎంతమంది వినియోగదారులు, ప్రజలు, రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. అందు నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి ప్రజల కోసం, అలాగే ఈ యొక్క డీజిల్ పెట్రోల్ వినియోగదారుల కోసం, ప్రజల కోసం మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది వారి తరపున. ఎలాగంటే ఈ యొక్క రాష్ట్రంలో ఒక విజనరీ ముఖ్యమంత్రి నేను ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తిప్పలనేది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని తిప్పలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలుసు. మరి ఆయన అంటాడు, మరి ఆయన యొక్క ఏసీ రూమ్ లో కూర్చుని, ఆ యొక్క ఉండవల్లో కూర్చుని విజనరీ అనేటువంటిది ఉన్నది, నేను విజనరీ ద్వారా పరిపాలన చేస్తున్నాను అన్నారు. విజనరీ అంటే ఇదేనా? ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణకి పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి రాష్ట్రం, అన్నదానటువంటి రాష్ట్రం, అన్నదాత అనే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా వరి కోతలు కోస్తున్నారు. వరి కోతలు కోస్తుంటే ఎక్కడా కూడా ఏ రైతు కూడా మరి కోతల మిషన్లు మొక్కి డీజిల్ కొరత వచ్చి ఎక్కడికక్కడ వరి కోతల చేనులోనే మిషన్లు ఆగిపోవడం జరిగింది. ఒక మిషన్ తిరగాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్లు అవసరం. మరి అలాంటిది ఈవేళ ఈ యొక్క అసమర్థత ముఖ్యమంత్రి కారణం వలన ఈవేళ రైతాంగం అంతా కూడా చాలా అన్యాయం అయిపోతుంది. ఎందుచేతనంటే వారం రోజులు 10 రోజులు ముందు కోయవలసినటువంటి వరి కోతలు ఈవేళ లేట్ అయిపోవటం వలన ఎలాగున్నదంటే కంకి మరి కొనుక్కుపోయి ధాన్యము కిందకి రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుచేతనంటే ఒక్కొక్క ఎకరానికి 5 బస్తాల నుంచి 15 బస్తాల వరకు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, వీరందరూ అసమర్థత వలన ఈవేళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎందుచేతనంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కానీ, ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా డీజిల్ కొరతలు కానీ, అలాగనే పెట్రోల్ కొరతలు కానీ ఏ విధంగానే లేవు. దేనికైనా లైన్లోనే నుంచోవాలి. ఎలాగంటే ఒక మంచినీరు కావాలంటే లైన్లో నుంచోవాలి, ఎండలో నుంచోవాలి. అలాగనే ఒక గ్యాస్ కావాలంటే లైన్లో నుంచోవాలి, ఒక పెట్రోల్ కావాలంటే లైన్లో నుంచోవాలి, ఒక పౌర సరఫరాల బియ్యం కావాలంటే లైన్లో నుంచోవాలి. ఈ రాష్ట్రం ఏమి మొత్తం నిద్రలో ఉన్నదో మనందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. యానం గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళరేవు జనసేన మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్తిలి బాబురావు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడని కొనియాడారు. అనంతరం అడబాల శివ మాట్లాడారు. పంచాయతీల అభివృద్ధికి 1000 కోట్ల నిధులు కేటాయించిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని, ఎన్నికల్లో గెలిపించిన ప్రజల కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు యానం బైపాస్లో గల గోపాల్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర, యానంలో ఉన్నటువంటి బాపులపాలెం, యానం, తాళరేవు మండలంలో ఉన్న జన సైనికులందరూ కూడా మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అటవీ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యంగా కుదురుపరాలనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యాలతో బయటకు వచ్చి ప్రజాసేవకి నిమగ్నం ఉండాలని చెప్పి అనుకుంటూ, మరి మా జన సైనికులందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజ చేసి ఆయన కోసం ఆరోగ్యం కోసం కుదురుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎంచేతనంటే ఆ నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి ప్రజల ఆశీస్సు, కార్యకర్తల ఆశీస్సు, ఆ భగవంతుని ఆశీస్సు ఎప్పుడూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల మీద ఉంటుంది. ఆయన ఖచ్చితంగా ఆయురారోగ్యాలు బయటకు వచ్చి ప్రజాసేవకు నిమగ్నమై ఆంధ్రప్రదేశ్ బాగోగుల కోసం, ఆ సర్వదా అభివృద్ధి కోసం మా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై పవన్ కళ్యాణ్. మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారు. వారికి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు గోపాల్ నగర్ బైపాస్లో గల
ఆంజనేయ స్వామి గుడి వద్ద జన సైనికులందరూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పంచాయతీరాజ్కి ఆయన సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సేవ చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు కల్పించాలి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 5 సంవత్సరాలు కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఆయన గెలుపొందే అవకాశం ప్రజలు ఇచ్చినారు. ఆయన 21 స్థానాలు ఇచ్చినారు. ఆయన గెలిపించినందుకు ప్రజలకు ఎప్పుడు నిత్యంగా ఉండి పంచాయతీరాజ్ శాఖ తీసుకుని అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు పిఠాపురంలో అయితే కనుక ఆయన సొంత డబ్బులతో అనాథ పిల్లలకు జీతాలు తీసుకోకుండా వాళ్ళ డబ్బులు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చే శాలరీ కూడా అనాథ పిల్లలకు ఇచ్చుకుంటూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఆయన తొందరలోనే మళ్ళీ కొలుక్కుని ప్రజాక్షేమ సంక్షేమంలో అభివృద్ధి పనుల్లో పాల్గొని యథావిధిగా మళ్ళీ ఆయన బాధ్యతలు స్వీకరించాలని చెప్పి జన సైనికులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై జనసేన. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల్లో గత 3 రోజులుగా డీజిల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో తోడు పెట్రోల్ కూడా గత 2 రోజుల నుండి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపించని స్థానిక నాయకులు అధికారుల వైఖరి పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏలేశ్వరం రోడ్లోని కృష్ణవేణి సెంటర్ వద్ద ఉన్న సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో భారీ చోరీ జరిగింది. షాప్ యజమాని పెంజల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం దుండగులు కిరాణా షాప్ పైన ఉన్న రేకుల షెడ్డును కట్ చేసి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనలో సుమారు 20,000 రూపాయల నగదుతో పాటు 30,000 రూపాయల విలువైన సిగరెట్ ప్యాకెట్లు ఇతర సామగ్రి ఎత్తుకెళ్లారు. చోరీకి వాడిన వస్తువుల్ని దొంగలు అక్కడే వదిలి వెళ్లడం గమనార్హం. ప్రతిరోజు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారి కళ్లు గప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న షాప్ లో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతుంది. పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మానవత్వం పరిమళించింది. ఎన్నికల వేళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఒక సామాన్య కార్యకర్తల మారి శ్రమదానం చేశారు. పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన గోగులు మరియు పెద్దింట్లోనే నిరుపేద కుటుంబం గతంలో శిథిలావస్థకు చేరిన తాటాకింట్లో నివసించేవారు. ఎన్నికల ప్రచార సమయంలో వారి దీనస్థితిని చూసి చలించిపోయిన రామనాయుడు తాను అధికారంలోకి రాగానే పక్కా ఇల్లు నిర్మించిస్తామని భరోసా ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేడు ఆ ఇంటి నిర్మాణ పనుల్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. పెద్దింట్లు గోగులు నిరుపేదలు ఆయన రక్షా తొక్కి ఆ రక్షా మీద వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళ జీవనం. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మళ్ళీ 3 అమ్మాయిలు. ఇటువంటి స్థితిలో మొన్న 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వీధిలో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ఈ యొక్క గోగులు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తాటాకిల్లు ఉన్నటువంటి పరిస్థితి. తాటాకిల్లు అంటే ఈవేళ తాటాకులు కొట్టేవాడు లేడు, తాటాకులు మడతొక్కేవాడు లేడు, తాటాకులు కుట్టేవారు కూడా లేనటువంటి పరిస్థితి నాకు తెలిసి. ఇటువంటి రోజుల్లో కూడా ఇట్లా తాటాకిట్లు ఎట్లా ఉంటూ ఉన్నారనేది ఒకటి. 2, ఆ తాటాకిళ్ళు కూడా వర్షానికి ఆగట్లేదని చెప్పి దాని మీద మళ్ళీ బరకాలు ఫ్లెక్స్లు వంటివి కప్పుకుని ఉన్నటువంటి స్థితిని చూడడం జరిగింది. అదేవిధంగా పెద్దింట్లు గారు అయితే మరి బ్యాక్ సైడు కట్టెలు పోయి పెట్టుకుని అక్కడ వంట చేసుకుంటూ కనిపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం చూసి ఏమ్మా ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అని అంటే మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అని అంటే ఆ రోజు 14-19లో 5 సంవత్సరాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 2,50,000 ఇచ్చాం. ఆ రోజు పెట్టుకోవాల్సిందని అంటే మేము ఆ రోజు మీరు కొంత ఇచ్చినా మిగిలింది పెట్టుకుని కట్టుకునే స్తోమత లేదు అని ఆ రోజు ఆగిపోయాం అని వాళ్ళు చెప్తే మీకు ఇబ్బంది ఏమీ లేదమ్మా, ఈ వైసీపీ ప్రభుత్వంలో
కట్టుకోవడం కష్టమే. కానీ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,50,000 రూపాయలు దాని నుంచి కూడా మీరు కట్టుకోలేరు. కాబట్టి నేనే రేపు మళ్ళీ ఆ ఇంటి నిర్మాణాన్ని మేము అదేవిధంగా దాతలు మేమందరం కూడా శ్రమదానం చేసి మీ పేదవాడి ఇల్లు నిలబెడతామని చెప్పి ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో ఆమె వంట చేసుకుంటూ ఉంటే ఆమెకు నేను ఆ రోజు మాట ఇచ్చాను 2024లో. మరి తర్వాత పెన్షన్లు ఇచ్చేటువంటి సమయంలో కూడా మరొకసారి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళ ఇంటి పరిస్థితిని కూడా వాకౌట్ చేసుకుని మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,50,000 రూపాయలు ఏదైతే ఉందో మరి దానికి కూడా మేము శాంక్షన్ పెట్టాము. కానీ అది అంచెలంచెలుగా వస్తూ ఉంటుంది. వచ్చే దానికోసం వేచి చూసి అదేవిధంగా వీళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ఇల్లు నిమిత్తం అని అంటే లక్షల రూపాయలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి మేమందరం కూడా తోడుగా ఉండి అండగా ఉండి మరి మేమే ఈవేళ అందరం కలిసి ఆ ఇంటిని ప్రారంభించడం పనులు చేయడం జరిగింది. తప్పనిసరిగా తొందరలోనే ఆ ఇంటిని పూర్తి చేసి మన పెద్దింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ ఇంట్లో తీసుకెళ్లేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని. ఏబిఎన్ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్లోనూ ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా వైకాపా నాయకులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు పూనూర గౌతమ్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాము సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు వస్తే కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు వెనుకాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కలంపోటుగాడిని అని చెప్పుకునే రాధాకృష్ణని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు మీడియా మిత్రుల సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు కానీ నువ్వు వాడిన భాష కానీ ఒక బూత్ పత్రిక, ఒక బూత్ ఛానల్ సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మొత్తం కూడా కించపరిచే విధంగా మా కుటుంబాల మీద నిందలు వేసే రాధాకృష్ణ ప్రశ్నిస్తా ఉన్నా. రాధాకృష్ణని సమర్థించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏమయ్యా రాధాకృష్ణ మాట్లాడిన మాటలు అదే మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అరిసి గీపెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమే కాదు ఎక్కడికక్కడ తగలబెట్టే కార్యక్రమం చేస్తారే. మొన్న ఏబిఎన్ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల మీద కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్లో కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి, గతంలో కూడా ఇక్కడ సిపి గారికి మేము అందరం కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పని మా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరం కలిసి వస్తే అది తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు కూడా వెనకాడే పరిస్థితి. అంటే మహిళల్ని కించపరిస్తే కనీసం మహిళలు కించపరిస్తే వాటి మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వ్యవస్థ వెనకాడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లోనే మహిళలు అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య మహిళలు అనేవాళ్ళు మహిళల కింద రారా? ఎంత దుర్మార్గంగా రాధాకృష్ణ మాట్లాడాడంటే అంత దుర్మార్గంగా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. గతంలో సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం,
దాని మీద యాక్షన్ లేదు. మళ్ళీ ఈ రోజు కూడా సాక్ష్యాధారాలతో సహా సిపి గారి ఆఫీస్కి వస్తే సిపి గారు లేరు, డీసీపీ గారు లేరు. ఇక్కడ మనం కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ బూత్ మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరు ఒక ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించిన ఏబిఎన్ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఛానళ్ళు వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పని ఎప్పుడైతే టెలికాస్ట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో కానివ్వండి, ప్రతి జిల్లాలో ఎస్పీకి సిపికి కంప్లైంట్ ఇస్తాం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఒక నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా చివరికి ఎంతగా ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందంటే కంప్లైంట్ ఇస్తే చివరికి అక్నాలజ్మెంట్ గారా ఇవ్వటానికి గారా భయపడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేక్ కోసినా లేకపోతే సంబరాల్లో మేకపోతును కోసినా ఈరోజు దిగజారిపోయి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించిన ఈ పోలీస్ వ్యవస్థ, లేకపోతే తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఓపెన్ గా టీవీలో నగరంలో ప్రయాణిస్తున్న ఒక కారులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నిర్మల కాన్వెంట్ కూడల్లో సోమవారం జరిగింది. పోలవరం జిల్లా దొండపూడికి చెందిన షేక్ హనూష్ షిఫ్ట్ డిజైర్ కారులో తన బంధువుల్ని దింపడానికి ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా నిర్మల కాన్వెంట్ కూడలు దాటిన తర్వాత కింది భాగం నుండి మంటలు వ్యాపించాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు గుర్తించి హనూష్ కి చెప్పడంతో ఆయన కారును పక్కకు ఆపి కిందకు దిగాడు. మంటలు పెద్దవి కావడంతో స్థానికులు ఫ్లైఓవర్ కింద వాటర్ ఫౌంటైన్ లో ఉన్న నీటిని తీసుకుని మంటల్ని ఆర్పారు. ఎన్నికల్లో రాజోల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసిన తనపై అదే నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రపూరితంగా తనపై దాడులు చేస్తున్నారని బాధితుడిపై వెంకటపతిరాజు ఆరోపణ చేశారు. తనపై కేసు పెట్టి తనను తన తోటి వారిని హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని ఆవేదన చెందారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం ఎమ్మెల్యే దేవప్రసాద్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలతో రాజోల నియోజకవర్గం బాధితుడు యనమల వెంకటపతిరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో వెంకటపతిరాజు మాట్లాడారు. నియోజకవర్గంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు పేరు వస్తుందన్న అసూయతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తనపై 4 కేసులు బనాయించారని, అందులో ఒకటి SC/ST అట్రాసిటీ కేసు కూడా ఉందన్నారు. మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. మా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 172/2024 కింద ఫస్ట్ ఎఫ్ఐఆర్ నా మీద పడడం జరిగింది. బట్ 19 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలో నా మీద ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 26 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కంప్లైంట్స్. దాంట్లో 4 SC/ST. ఏది కూడా ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగలేదు. ఎందుకంటే మేము ప్రతిదీ చట్ట పరిధిలోనే ఉండేవాళ్ళం, చట్ట ప్రకారమే వెళ్ళేవాళ్ళం. అందుకని ఏది కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగలేదు. కానీ ఫస్ట్ టైం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫ్ఐఆర్ పడింది రాజోల్ పోలీస్ స్టేషన్లో 24లో. అది పడిన తర్వాత 24లో అప్పుడున్న అధికారులందరూ నాకు చాలా సుపరిచితులు, అధికారులందరూ నాతో చాలా బాగుంటారు. ఎందుకంటే మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు నాకు కొంత హింట్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఇప్పుడున్న ఎమ్మెల్యేకి అన్ని విధాలుగా సహకరిస్తున్నావు, అతను నేను వెనక నుంచి దెబ్బేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అనేది నాకు చెప్పడం జరిగింది. బట్ నేను మా ఎమ్మెల్యే, మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఏం చేస్తారు, మాకు ఇంత లోకల్గా నాకు ఇంత బలం ఉంది అన్న ఉద్దేశంతో నేను చాలా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాను. నేనేమి అవేమి పట్టించుకోకుండా నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 24 జూలైలో అదే విషయం మీద నేనేం చెప్పానంటే పోలీసు వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను.
ఏమవుతుందంటే అతను అటాక్ చేయడానికి వచ్చాడు, దాని మీద చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై నిప్పులు చెరిగిన వైసీపీ నాయకులు. ఇంధన కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపాడు. యానం గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అత్తిలి బాబురావు. కాకినాడ జిల్లా పరిధిలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత, మూతపడిన పెట్రోల్ బంకులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దొంగల బీభత్సం. ఏలేశ్వరం రోడ్లోని కృష్ణవేణి సెంటర్ వద్ద ఉన్న సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో భారీ చోరీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.